హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ బ్లాగ్‌తో పాటు ఈరోజు నేను చెప్పే కొన్ని విషయాలైతే మీరు వింటూ ఉండండి. బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే కొన్ని విషయాలైతే చెప్తూ ఉంటాను. చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేనైతే. అండ్ మనం మన విలువైన జీవితం అర్థవంతంగా అసలు ఎలా జీవించాలి అనేది ఈరోజైతే టాపిక్ అనమాట. అండ్ మన మనిషి జీవితానికి చాలా విలువ ఉందండి. కానీ చాలామంది ఈ విలువను గుర్తించకుండా ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు. మనం ఈ ప్రపంచంలో ఏదో ఒక కారణం కోసమైతే పుట్టి ఉంటామని మనం అనుకోవాలి. మన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలనైతే గుర్తుపెట్టుకోవాలి. జీవితం అనేది ఓ ప్రయాణం. ఇందులో ఒడిదుడుకులుంటాయి, విజయాలుంటాయి, అపజయాలుంటాయి. అయితే దీన్ని అర్థవంతంగా మార్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. మనం స్వయంగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రేమ, కష్టపడే ధైర్యం, అలాగే సమాజానికి ఉపయోగపడే ఆలోచన ఇవన్నీ కూడా మన జీవితాన్ని విలువైనదిగా మారుస్తాయంట. మనం ఎక్కువైతే సమయాన్నయితే వృధా చేస్తా ఉంటాము. కానీ సమయాన్ని వృధా చేయకండి. మన దగ్గర ఉన్న అతిపెద్ద సంపద ఏంటంటే అది సమయమే అన్నమాట. ఇది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. కనుక అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృధా చేయకుండా జీవితాన్ని మెరుగుపరుచుకునే పనులు చేయాలి. ప్రతిరోజు కూడా ఒక మంచి పనితో ప్రారంభిస్తే మన జీవితం అర్థవంతంగా మారుతుంది. మనం మంచి అలవాట్లని అసలు ఎలా పెంచుకోవాలి అంటే, జీవితాన్ని ఎలా గడుపుతున్నామో మన అలవాట్లే మనకి తెలియజేస్తాయి. మనం ఉదయం తొందరగా లేవడం, లేదా మనం అసలు మార్నింగ్ నుండి కూడా మనం ఏ కష్టం చేస్తే మనకి మనీ వస్తాయి అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి. దాంతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుచుకోవాలి. మన ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పెద్దలు చెప్పే మాటలైతే మంచిగా మనకి మన లైఫ్‌కి ఉపయోగపడతాయి కాబట్టి పెద్దల మాట వినడం చాలా మంచిది. ఎప్పుడైనా కూడా ఫ్రీగా వచ్చే వాటికి అత్యాశ పడకూడదు. మనము అలాంటి వాటికి ఆశపడ్డామనుకోండి మన లైఫే మారిపోతది. తృప్తిగా జీవించడం అయితే అలవాటు చేసుకోండి. ఈ అలవాట్లని మన జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తాయి. అలాగే డబ్బొక్కటే ముఖ్యం కాదండి. బహుశా చాలామంది జీవితం అంటే డబ్బు అన్న భావనలోనే ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే డబ్బు అవసరం. కానీ అది జీవితంలో మొత్తం అదే కాదనమాట. మనకు డబ్బు అవసరమే. కానీ విలువలని పోగొట్టుకోకుండా సంపాదించాలి. మంచి మనసుతో, నిజాయితీతో సంపాదించిన డబ్బు మాత్రమే మనకి సంతోషాన్ని ఇస్తది. అలాగే కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటది ఏదో ఒక రోజు. కానీ కష్టపడడం మాత్రం కష్టపడాలి. మన వంతు ఏంటంటే మనం కష్టపడాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టు ఫలితం వచ్చిందా లేదా అనేది తర్వాత విషయం. ఏదైనా పని మొదట కష్టంగా అనిపించొచ్చు. కానీ మనం ప్రయత్నం ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తదండి. తప్పని పరిస్థితుల ముందు మనం తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. కనుక మీరు ఏ రంగంలో ఉన్న కష్టం, పట్టుదల ఉంటే ఖచ్చితంగా విజయాన్ని ఎప్పటికైనా అందిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం కష్టపడే తత్వాన్నయితే అలవరుచుకోవాలి. అప్పుడే మన కష్టానికి తగ్గ ఫలితమైతే ఏదో ఒక రోజు వస్తది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మనం ఇతరులని గౌరవించాలి. మన జీవితాన్ని నిజంగా విలువైనదిగా మార్చుకోవాలంటే ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. ఎక్కువ మంది మనల్ని అభిమానించేలాగా అభిమానాన్ని పొందాలంటే ముందు మన ప్రేమ ఇవ్వాలి. మనం వేరే వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉంటే మన పైన గూడా వాళ్ళకి మంచి ఒపీనియనే ఉంటది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని సమాజంలో ఇతరులను గౌరవిస్తూ ఉండాలి. మన మాటల వల్ల ఎవ్వరికైనా నొప్పి కలిగించామనుకోండి వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే మనం అలాంటి మాటలైతే ఎప్పటికీ మాట్లాడకూడదు. నొప్పి కలిగించకుండా వాళ్ళకి మనం జీవించాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనం అశాంతిని పెంచే విషయాలకైతే చాలా వరకు దూరంగా ఉండాలి. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పనుల్లో నిమగ్నం అవ్వండి. లేదా యోగా, ధ్యానం చేయడం చాలా మంచిదండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అవసరమైతే మానసిక విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యము. ఇవన్నీ మనం చేస్తా ఉంటే మన లైఫ్ అనేది మనం హ్యాపీగా ఉండొచ్చు. ముఖ్యంగా ఎక్కువ కష్టపడి సంపాదించడం కాదండి. కొంచెం ఆనందంగా గడపడం కూడా అవసరమే. మన జీవితాన్ని చిన్న చిన్న ఆనందాలతో నింపుకుంటే అది ఎంతో గొప్ప అనుభూతినైతే ఇస్తది. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలి. అలా మన లైఫ్‌ని మనం మరింత ఆనందంగా మార్చుకోవాలి అంటే
మనం అసలు ఏం చేయాలంటే జీవితాన్ని విలువైనదిగా మనం మార్చుకోవాలంటే మన ఆలోచన విధానం, అలవాట్లు, మనిషిగా మన అభివృద్ధి కీలకము. ఇవన్నీ కూడా ముఖ్యమైనవన్నమాట. చాలామందైతే డబ్బు సంపాదిస్తారు, పదవులు సంపాదిస్తారు. కానీ అసలైన సంతోషం అయితే ఉండదు. ఎందుకంటే సంతోషం మనసులో నుంచి రావాలి కానీ బయట నుండి కాదు. మనం తక్కువలో సంతృప్తి చెందిన వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారండి. మనకి ఇది కావాలి, అది కావాలని ఎప్పుడూ అలా పెట్టుకున్నామనుకోండి, మనకి హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు సేవ చేయడము, పిల్లల భవిష్యత్తుని మంచి మార్గంలో నడిపిస్తదండి. నిజమైన ఆనందాన్ని మనం అలాంటి పనులు చేసినప్పుడే పొందగలుగుతాము. అసలు సంతోషం డబ్బు, పేరులో కాదు, మన మనసులో అయితే ఉంటది. కాబట్టి మనం మన స్థితిలో సంతోషాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. అలాగే ఒకవేళ మనం ఇంత కష్టపడ్డ విజయం అనేది మన లైఫ్‌లో రావట్లేదు. ఇంకా ఎంత కష్టపడాలని మీరు అనుకున్నప్పుడు విజయం అనేది అదృష్టం వల్ల రాదు. అది మనం కష్టపడి పట్టుదలతోని ధైర్యంగా చేయడం వల్లనే సాధ్యమవుతుంది. విజయాన్ని అందుకునేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలైతే గుర్తుపెట్టుకోండి. అవి చిన్నవే అయినా కూడా మీకేమైనా యూజ్ అవుతాయేమో. ముఖ్యంగా మనం చేయవలసిన పనేంటి తెలుసా? సహనం పాటించాలి. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. అలా తీసుకుంటే మనం చేసే పనిలో అదే పొరపాటయిపోతది. అలాగే నిరంతరం నేర్చుకోవడం చాలా ముఖ్యమండి. మనం నేర్చుకుంటూనే ఉండాలి. లైఫ్ అనేది ఎప్పుడైనా మనం నేర్చుకుంటూ ఇంకొకరికి నేర్పించే విధంగా ఉండాలి. కొత్త విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగండి. అలాగే మన లైఫ్‌లో ఇంకొక బెస్ట్ ఏంటంటే సరైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సరైన లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడే మనం ఆ లక్ష్యాన్ని చేరడానికి స్పష్టమైన దిశలో ప్రయాణిస్తాము. కాబట్టి మన గోల్‌ని మనం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మనం లక్ష్యం అయితే పెట్టుకోవాలి. అలాగే ప్రమాదాలను ఎదుర్కోవడం చాలా మంచిది. భయపడి అస్సలు వెనక్కి తగ్గకండి. విజయం ఎప్పుడు పట్టుదల ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. పట్టుదల లేకపోతే మాత్రం ఏది చేయలేము. సోమరిపోతుగా ఉన్నామనుకోండి, ఏ పని కూడా మనం చేయలేమనమాట. అలాగే మనసును అదుపులో ఉంచడం సంతోషానికి చాలా మంచిదండి. మనిషి జీవితంలో ప్రధానమైన సమస్య ఏంటంటే మనసు స్థిరంగా ఉండకపోవడమే. మనసు ఎప్పుడు ఏదో ఒక దిక్కు పరిగెడతానే ఉంటది. గతం గురించి అస్సలు బాధపడొద్దు. భవిష్యత్తు గురించి భయపడకండి. అలాగే మనం ఉన్న ప్రస్తుతాన్ని ఆస్వాదించండి. అవసరమైనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. అలా అలవాటు చేసుకోవడమే మన లైఫ్‌కి చాలా మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి మేము స్కూల్‌లో ఉన్నప్పుడు కూడా సార్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళనమాట. అలాగే నీతి, నిజాయితీ ఉంటేనే మనిషి గొప్పవారవుతారు. ఈ కాలంలో చాలామంది ఏంటంటే సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలనైతే ఆశ్రయిస్తున్నారు. కానీ నిజమైన విజయానికి నిజాయితీ, నమ్మకం, గౌరవం అయితే ఉండాలి. ఇంకా మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ధనాన్ని గౌరవించాలి. కానీ దానికి బానిసైతే కాకండి. అది చాలా ప్రమాదం. అలాగే ఇంకొకటి ఎవరికీ కూడా అబద్ధం చెప్పకండి. అది నమ్మక ద్రోహం చేసినట్టు అవుతది. చిన్న విషయాల్లోనైనా నిజాయితీతో మనం ఉండాలి. అప్పుడే ఒకసారి మన గురించి మంచి పేరొస్తే అది జీవితాంతం మనకి సహాయపడతదండి. కాబట్టి ఎప్పుడు కానీ నిజాయితీతోనైతే ఉండాలి. అలాగే మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం ఏంటంటే మన చుట్టూ ఉన్న మనుషులు కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీకు నిజమైన మిత్రులు అసలు ఉన్నారా? మీ ఎదుగుదలకు సహాయపడే స్ఫూర్తినిచ్చే మిత్రులు ఉన్నారా లేదా మీరు చూసుకోండి. మీ ఆలోచనలను నాశనం చేసే వారిని దూరంగా పెట్టడం చాలా మంచిది. అప్పుడు మన లైఫ్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రావు. నిజంగా బద్ధకస్తులు లేదా చెడు అలవాట్లు ఉన్న వారిని అనుసరించకండి. అలా చేయడం వల్ల చెప్పాను గదా! మనం వేస్ట్ అయిపోతామనమాట. మీ చుట్టూ ఉన్నవారు మంచి వాళ్ళైతే మీరు కూడా మంచి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. చెడ్డవాళ్ళైతే మీరు కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి అది చూసుకొని మనం మంచి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయాలి. అలాగే మీ దగ్గర ఎంత డబ్బున్నా మంచి ఆరోగ్యం లేకపోతే దానికి ఉపయోగమే ఉండదు. కాబట్టి తినే తిండిలో మరి మన లైఫ్ స్టైల్ అనేది జాగ్రత్తగా మలుచుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకైతే కొన్ని చక్కటి అలవాట్లయితే అలవర్చుకోవాలి. రోజు కనీసం ఒక అరగంట అయినా మనము ఎక్సర్‌సైజ్‌లు అలాంటి యోగా అలాంటివి చేయాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యల మనం బయట ఫుడ్ తినడం అయితే చాలా వరకు పెరిగిపోయిందండి. బయట ఫుడ్ తినడం చాలా వరకు తగ్గించేయండి. ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా బెస్టు.
అలాగే మనం అధిక ఒత్తిడిని అయితే తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము. ప్రశాంతంగా ఉండే విధంగా కూడా మనం ఆలోచించుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆనందంగా జీవించగలుగుతాము. అసలు మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం ఎన్ని సంపదలు సంపాదించినా చివరికి మన పేరు మాత్రమే మిగులుతుంది. మన వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా? లేదా కుటుంబానికి, సమాజానికి మేలు చేసేలా ఉన్నామా? మన పేరు మంచి పేరుగా నిలిచేలా వ్యవహరిస్తున్నామా? ఇలాంటి సమాధానాలు అంటే ప్రశ్నలకు సమాధానం అవునో కాదో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలంటే ఈ చిన్న మంచి అలవాట్లయితే గొప్ప ఆలోచనలతో ముందుకు సాగండి. ధనం సంపాదించాలి గానీ మానవత్వాన్ని అస్సలు మర్చిపోవద్దు. జీవితంలో మనం ఏ స్థాయికి ఎదిగినా ప్రతిసారి మన కర్తవ్యాలనైతే గుర్తుపెట్టుకోవాలి. నిజాయితీగా, ధైర్యంగా, ప్రేమతో జీవించాలి. మన మన జీవితం స్వర్గమయంలా మారిపోవాలి అంటే మీ విలువైన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపండి. అప్పుడు మన లైఫ్ అనేదే మారిపోతది. ఎప్పుడు కానీ చెడు వ్యక్తులకైతే ఫస్ట్ మనం దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉన్నప్పుడే మన లైఫ్ అనేది బావుంటది. మన జీవితం ఒక్కటే. అది ఎలా బ్రతకాలన్నది మనం నిర్ణయం మన చేతుల్లోనే ఉంటది. జీవితాన్ని చిన్న చూపు చూడకూడదు. దాన్ని గొప్పగా బ్రతికేలా విలువైనదిగా మార్చుకోవాలి. ప్రతిరోజు కొంత మంచి పని చేయాలని సంకల్పించుకుంటే అప్పుడు నిజమైన ఆనందం అనేది మనకు వస్తది. ఎలా పడితే అలా బ్రతికితే జీవితానికైతే వ్యర్థం అనేదే ఉంటది. అర్థం అనేదే ఉండదు. కాబట్టి మన జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుదాం. జీవితాన్ని కేవలం బాధలతో నింపుకోవద్దు. చిన్న చిన్న సంతోషాలను కూడా ఆస్వాదించాలి. కుటుంబంతో, స్నేహితులతో మనం మంచిగా ఇష్టపడే పనులతో సమయం అయితే గడుపుతూ ఉండాలి. అలాగే నువ్వు పెద్ద విజయాలు సాధించకపోయినా మనం కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. పరాయి మనుషుల మాటలు అస్సలు పట్టించుకోవద్దు. అలా పట్టించుకున్నామంటే మన లక్ష్యం అనేది నెరవేరదు. మనం ఇక్కడే ఆగిపోతాము. కాబట్టి మన లక్ష్యం తెలుసుకొని దాని వైపయితే ముందడుగు వేయాలి. మన జీవితాన్ని ఎప్పుడు గానీ గౌరవప్రదంగా బ్రతకాలి. నైతిక విలువలు పాటిస్తూ, కుటుంబాన్ని, సమాజాన్ని గౌరవిస్తూ బ్రతకాలనే తపనైతే ఉండాలి. అవమానంగా బ్రతికేవారు చివరికి ఏది సాధించలేరు. మనం ఏదైనా అలవాట్లు అంటే ఇతర అలవాట్లు ఏవైనా ఉన్నాయనుకోండి, అవైతే మనల్ని నాశనం చేస్తాయి. ఇవి మన మనస్సును, ఆరోగ్యాన్ని గూడా చెడగొడతాయి. అందుకే మంచి అలవాట్లయితే నేర్చుకోండి. ముఖ్యంగా ఆరోగ్యం అయితే బాగా చూసుకోవాలి. మన ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ఎంత సంపాదించినా ఉపయోగం అయితే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఉన్న అవకాశం, శక్తి, జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయాలి. మన చుట్టూ ఉన్నవారికైతే మేలు చేసేలా మనం ఏదో ఒక మంచి పని అయితే చేయాలి. అప్పుడు మన జీవితం మనం పుట్టినందుకు ఏదో ఒక సార్థకత అయితే ఉంటదనమాట. జీవితంలో మనకి ఏం కావాలో తెలుసుకొని లైఫ్‌ని ఒక ప్రయాణంలాగా తీసుకొని ఒక మంచి లక్ష్యం పెట్టుకొని దానికోసం కృషి చేస్తే మన జీవితానికైతే అర్థం వస్తది. లక్ష్యం లేని మనిషి దారి తప్పిన నావ లాంటిదనమాట. ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేనైతే నాకు చాలా వరకి నేను కొన్ని కొన్ని ఆహ్, మోటివేషనల్ బుక్స్‌లో అయితే చూసాననమాట. అలాంటి మంచి విషయాలు మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. అలాగే మీకు ఈ వీడియో ఎలా నచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ మీరు మీ మనస్సుని, మీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు మీరు అనుకున్న గోల్‌నయితే రీచ్ అవుతారు. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.